బయటకు వచ్చాం, గండ వేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తాను. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ లేట్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను రా నేను నాగేంద్ర గారికి. నాకు బాగా ఆయన వెల్విషరు, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, పిఠాపురంలో ఉంటాడు. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో